ఆసీనుడా అత్యున్నత నా దేవుడా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నన్ను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మరిచిపోయాను నేను స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీవు చేసిన ఆశ్చర్యకార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు నీవు చేసిన ఆశ్చర్యకార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు బంగారం వజ్రాలు మకుటాలు కిరీటాలు వెండి నడగలేదు నీవు విరిగి నలిగే కెరిగి వెలిగే హృదయాన్ని కోరావు నీవు బంగారం వజ్రాలు మకుటాలు కిరీటాలు వెండి నడగలేదు నీవు విరిగి నలిగే కరిగే వెలిగే హృదయాన్ని కోరావు నీవు ఓ మాట సెలవీయి దేవా నీ పాదధూళిక నా ప్రభువా నీ పాద స్పర్శించగానే నా సంతోషానికి హద్దుండునా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీవు లేచిన పునరుద్ధరణ దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు నీవు లేచిన పునరుద్ధరణ దినం మొదలు మా బ్రతుకులో విజయము మొదలు మరణం అనేటి ముళ్ళును విరచి తిరిగి లేచావు నీవు చీకటిని నిన్న మాదు బ్రతుకులు వెలుగును నింపావు నీవు మరణం అనేటి ముళ్ళును విరచి తిరిగి లేచావు నీవు చీకటిని నిన్న మాదు బ్రతుకులు వెలుగులు నింపావు నీవు నీకోసం ఏదైనా దేవా నే వేచింప సంసిద్ధమయ్యా ఆఖరికి నా ప్రాణమైన చిందులు వేస్తూ అర్పిస్తా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నన్ను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మరిచిపోయాను నేను హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానిస్తాం. అందరూ బైబిల్ తీసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా తండ్రి, నైనా ఈరోజు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచినందుకే నీకు లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ అయినా ఈ కొద్ది మాటలు మేము ధ్యానించుకొని మా హృదయాలు భద్రపరుచుకొని ఆ విధంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు ఇస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం.
ఇక్కడ ఈ వచనంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే నమ్ముకొనుట, దేవుని నమ్ముకొనుట గురించి చెప్తున్నారు. అయితే నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మనము దేవుని మీద, తండ్రి మీద ఆధారపడుట, దేవుని పైన ఆనుకొనుట. అయితే దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటి? దేవుని మీద ఆనుకొనడం అంటే రెండు ఒకటే కదా. అయితే నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఒక బాలుడి గురించి చెప్తాను. ఏంటంటే ఒక సైంటిస్టులు ఉంటారు బాటనీకి. అయితే వాళ్ళు రీసెర్చ్ చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్తారు. అయితే అక్కడ అంతా కూడా లోయలు, కొండలు ఉంటాయి. అక్కడే ప్లాంట్స్ మాత్రం దొరుకుతాయి అన్నమాట. సో దానికోసం వీళ్ళందరూ కలిసి కొండ ప్రాంతానికి వెళ్తారు. అయితే అక్కడ కొండ ప్రాంతం దగ్గర అక్కడ కొండ విరిగి రెండు ముక్కలుగా అయ్యి మధ్యలో ఉంటుంది ఒక మొక్క. అది చూసి వాళ్ళు, ఇది చాలా బాగుంది మొక్క, దీన్ని తీసుకెళ్తే మనం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మనకి కొత్తగా ఉంది, దీనిపైన రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగాని, ఈ మొక్క మనం ఎలా అయినా సరే సాధించి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. అయితే 10 మెంబర్స్ వెళ్తారు. అందులో అప్పుడు ఆ మొక్క మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళకి కింద కొంగారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కింద లోయలో పడిపోతారు అనమాట. సో అది ఎలా తీయాలంటే చాలా కేర్ఫుల్గా తీయాలి, నువ్వు తీయి అని చెప్పేసి వాళ్ళు ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు. అయితే ఇన్ కేసు ఒకవేళ లోయలో కనుక పడిపోతే వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారు. సో దానికోసం వాళ్ళు నువ్వు తీ అనేసి చెప్పేసి అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఒక బాలుడు కనిపిస్తాడు అనమాట, దూరంగానే ఆడుకుంటూ కనిపిస్తాడు. అయితే వాడిని పిలిచి, చిన్నపిల్లాడు కదా చిగడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వాడిని పిలుస్తారు. అరే నాన్న ఇది కొంచెం తీసి పెట్టరా, మాకు మొక్క చాలా అవసరం, కావాలంటే నీకు మనీ కూడా ఇస్తాము, తీసి పెట్టు బాబు అనేసి అంటే వాడు నేను తీయను, నాకు కుదరదు, నేను సెట్ అవ్వదు అని చెప్పేస్తాడు. చెప్పేసినప్పటికీ అలా కాదు ఇలా కాదు అని చెప్పి చాలా బొజ్జకిస్తారనమాట. వాడు అసలు మాట విండు. ఆ తర్వాత వాళ్ళు అలా బొజ్జకించగా, సరే మరి ఇంక నువ్వు ఎలా అయితే తీస్తావా మొక్క మాకు అనేసి అంటే, అక్కడ మా నాన్నగారు ఉన్నారు, మా డాడీని పిలిస్తే ఖచ్చితంగా తీస్తాను, మా డాడీ పట్టుకుంటే తీస్తాను అనేసి అంటాడు. అయితే సరే అయితే అతను ఎవరో చూపించు అనేసి అంటే, అదిగో మా డాడీ అని చెప్పేసి అంటే కేకేస్తాడనమాట అబ్బాయి. అప్పుడు వాడు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని వీళ్ళు చూస్తారనమాట. ఏంటి ఇంత సన్నంగా ఉంటాడనమాట అతను, చాలా గాలేస్తే ఎగిరిపోయేలాగా, ఇతను పట్టుకుంటే వీడు తీస్తాడా అనేసి వాళ్ళు షాక్ అవుతారనమాట. అవును నేను మా డాడీ పట్టుకుంటేనే తీస్తాను అనేసి వాడు అంటాడు. సరే అయితే అలాగే తీసిపెట్టు అని చెప్పేసి అంటే, అప్పుడు వాళ్ళ డాడీ వస్తాడు, పట్టుకుంటాడు, వీడు మొక్క తీయడానికి ట్రై చేస్తాడు, తీస్తాడు. అయితే అప్పుడు అంటారనమాట, తీసిన తర్వాత అసలు అతను ఎలా ఉన్నాడు, అంత వీక్గా ఉన్న పర్సన్ ఎలాగ అసలు అంత వెయిట్ని క్యారీ చేసి తీయడం అనేది కష్టం కదా అనేసి వీళ్ళు అనుకుంటారు. అరే నీకు ఎందుకురా, మీ డాడీయే తీస్తే తీస్తానని అన్నావు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి, మీ డాడీ అలా ఉన్నారు కదా అంత వీక్గా అనేసి అంటే, మా డాడీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా డాడీ మీద నాకు ట్రస్ట్ ఉంది, ఎందుకంటే ఆయన నా తండ్రి, నాకు ఏదైనా అయినా కూడా అతని ప్రాణాన్ని బలంగా పెట్టి నన్ను కాపాడుతాడు. అదే ప్లేస్లో మీరు ఉంటే మీ ప్రాణాలు కాపాడుకుంటారా, నాది కాపాడుతారా అంటే మీరు మీ ప్రాణాలు మాత్రమే కాపాడుకుంటారు, నా తండ్రి నా ప్రాణాన్ని కాపాడుతాడు, తన ప్రాణాన్ని అడ్డేస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ మాటలకి వాళ్ళు షాక్ అవుతారనమాట. అలాగే దేవుడు కూడా ఒక తండ్రి, ఒక పిల్లవాడు తన తండ్రికి అంత కాన్ఫిడెంట్ ఇచ్చినప్పుడు, ట్రస్ట్ ఇచ్చినప్పుడు, మన దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు కదా, మరణాన్ని జయించాడు, మనకు చెప్పినట్టే తిరిగి లేచిన దేవుడు కదా. మరి మనం ఎంత దేవుడికి ఆధారపడాలి, మనం ఎంత ఆనుకుని ఉండాలి, మనం ఎంత నమ్మకంగా మనం బ్రతకాలి దేవునికి, మనము అంతే నమ్మకం ఉంచాలి కదా. ఆ అబ్బాయి ఎలా అయితే తన తండ్రిని ఎంత నమ్మాడో అంతకన్నా గొప్ప దేవుడు మన దేవుడు, ప్రపంచంలోనే గొప్ప దేవుడు, మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడు. సో అలాంటప్పుడు మనం ఇంకెంత నమ్మకంగా ఆయన పట్ల ఉండాలి. అలానే మనం నమ్మకంగా ఉండాలి దేవునికి. ఇంకోటి ఏంటంటే మన జీవితాల్లో ఇక్కడ నమ్మకం ఒకటే కాదు, మన కార్యాలు జరగాలంటే దేవుని పైన నమ్మకం ఖచ్చితంగా ఉండాలి అనేసి అంటున్నారు కదా. మన జీవితాల్లో విజయాలు పొందుకోవాలన్నా, కార్యాలు జరగాలన్నా, మనం ఫలించాలి, మనం ఫలాలని పొందుకోవాలి అని అన్నా ఖచ్చితంగా దేవుడి మీద ఆనుకుని ఉండాలి, ఆధారపడాలి. ఆయన మీద ఆనుకోకుండా, ఆధారపడకుండా, నమ్మకం లేకుండా అయితే మనం మాత్రం ఏది కూడా పొందుకోలేము. అలాగే నేను ఇంకొక వాక్యం అంటే చిన్న వచనం చెప్దాం అనుకుంటున్నాను. అది సామెతలు 27:1.
చాలా ఫేవరెట్ అనమాట. అది రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది మీకు తెలియదు. అలాగే ఈ రోజుల్లో ఈ మాట ఎందుకో దేవుడు నాకు మధ్యలో ఇది కూడా చెప్తే బాగుండు అని అనిపించింది. నేను సడన్గా ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలియదు, నేను చూసుకోలేదు. అప్పటికప్పుడు 5 మినిట్స్లో చూసుకొని వచ్చాను. అప్పుడు దేవుడు ఎందుకో నాకు ఈ వాక్యాన్ని అలా తిరిగేస్తున్నప్పుడు కనిపించింది. అందుకోసమే ఇది వచనాన్ని తెలియజేశాను. అలాగే మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే మనం రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం. వాళ్ళు అనుకోలేదు కదా! దేవుడు అసలు వాళ్ళు ఎంతో వాళ్ళకున్న డెస్టినేషన్స్ చాలా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్సే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు అనుకోలేదు చనిపోతారని, అలా క్రాష్ అవుతదని. అలాగే మనం రేపు ఉంటామో తెలీదు. ఈరోజు ఉండొచ్చు, ఈ క్షణం ఉండొచ్చు, నెక్స్ట్ క్షణం ఉండకపోవచ్చు. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే మనం సిద్ధపాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలానే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దేవుడు రాకడికి సూచనే. సో మనం అన్నీ కూడా దేవునికి మనం విధేయులై ఉండాలి, ఆధారపడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అలానే దేవుడు రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. రేపటి గురించి మనం ఆలోచించకూడదు. ఒకవేళ నువ్వు ఈరోజు సిద్ధపాటు కాకుండా రేపు సిద్ధపాటు అవుదాం అనుకుంటే రేపు నువ్వు ఉండకపోవచ్చు. సో మనం ఈరోజు సిద్ధపాటు కలిగి దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. అలానే మనము మన జీవితాల్లో ఎన్నో కార్యాలు పొందుకోవాలి. మీరందరూ కూడా దేవుని మీద ఆధారపడి ఎన్నో కార్యాలు పొందుకోవాలని, మీరు కూడా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న మాటల్ని మీ హృదయంలో భద్రపరుచుకుని మీ జీవితంలో నెరవేర్చుకుంటారని యేసయ్య ఈ చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.